యాంకర్ ప్రదీప్ మెయిన్ లీడ్‌గా చేసిన 'అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి' అనే టైటిల్‌తో ఉన్న సినిమా ఒకటి ఈటీవీలో స్ట్రీమ్ అవుతుంది. ఈ సినిమా ఎలా ఉందో ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ లోపల వీడియోనైతే లైక్ చేసి ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఈ సినిమా అంతా చూసాక ఈ సినిమా ఓటీటీలోనే ఉంది కాబట్టి సినిమాలో ఉన్న ఫన్ కోసం ఒకసారి చూడొచ్చనిపించింది. ఈ సినిమాలో స్టోరీ లైన్ అయితే బావుంది. అలాగే సినిమా స్టార్టింగ్‌లో ఆ పాయింట్‌ని చెప్పిన విధానం కూడా బాగా అనిపించింది. అలాగే సినిమాలో హీరో క్యారెక్టరైజేషన్ ఇంట్రొడ్యూస్ చేసిన విధానం కూడా ఫన్నీగా బావుంది. ఇంక తర్వాత నుంచి సినిమాలో ప్రదీప్‌కి అలవాటైన స్టైల్‌లో ప్రదీప్ కామెడీ చేసుకుంటూ, సత్య గెటప్ సీను, అతుల్ అనే క్యారెక్టర్‌లో చేసిన అతను వాళ్ళ టైమింగ్స్‌తో ఫన్ చేస్తూ సినిమాని బాగానే ముందుకు తీసుకెళ్లారనిపించింది. సినిమా ఫస్ట్ హాఫ్‌లో చాలా వరకు కాన్సెప్ట్ వైస్‌గా, ఫన్ వైస్‌గా బానే ఉంది కదా అనిపించింది. ఇంక సినిమాలో ఇంటర్వల్ బ్లాక్ కూడా బాగా అనిపించింది. ఇంక సినిమా సెకండ్ హాఫ్ స్టార్ట్ అయినప్పుడు ఆ ఊర్లో ఉండే కట్టుబాట్లకి, హీరో చేసిన పనికి, హీరోకి ఎలాంటి ప్రాబ్లమ్ వస్తదా అని ఇంట్రెస్టింగ్‌గా చూస్తా ఉంటే సడెన్‌గా గాలి తీసేసినట్టు అనిపిస్తది. అది చూసిన వెంటనే హీరో ప్రాబ్లమ్ సాల్వ్ అయిపోయింది కదా అనే ఫీలింగ్ కూడా వచ్చేస్తది. సినిమాలో హీరో సాల్వ్ చేయడానికి పెద్ద విషయమే ఉంటది. అది సీరియస్‌గా, స్ట్రాంగ్‌గా చూపించరు. ఇంక సినిమాలో ఉన్న క్యారెక్టర్‌లు సీరియస్‌గా తీసుకున్నప్పుడు చూసేవాళ్ళు కూడా సినిమా ఫ్లోని డిస్కనెక్ట్ అయిపోయి చూస్తా ఉంటారు. అలాగే సినిమాని అప్పటి వరకు విలేజ్ బ్యాక్‌డ్రాప్‌కి సెట్ చేసి సడెన్‌గా సిటీకి తీసుకొచ్చేయడం కూడా అస్సలు బాగా అనిపించదు. ఇంక సెకండ్ హాఫ్‌లో కూడా కొన్ని చోట్ల ఫన్ అయితే బానే వర్కౌట్ అవుద్ది. మెయిన్‌గా సినిమాలో పెళ్లిళ్లు చేయడానికి హీరో చేసే పనుల వల్ల ఫన్ అయితే బానే జనరేట్ అయింది. కాకపోతే వాళ్ళందరిని సెటిల్ చేయడం అంటే పెళ్లి చేయడం అని ఎందుకు అనుకోవాలో అర్థం కాలేదు. అలాగే వాళ్ళకి పెళ్లిళ్లు చేయాలని హీరో కొన్ని మోసాలు కూడా చేస్తాడు. అవి ఫన్నీగా బానే ఉన్నాయి గానీ అవి తప్పులు కదా అనిపించింది. సినిమాలో మెయిన్‌గా ఉన్న హీరో, హీరోయిన్ క్యారెక్టర్‌లు సెకండ్ హాఫ్‌లో అయితే గుంపులో గోవిందలాగా అప్పుడప్పుడు కనిపిస్తున్నాయి గానీ ఒక్క షాట్ కూడా వాళ్ళు హైలైట్ అవ్వలేదు. ఇంక సినిమా క్లైమాక్స్‌కొచ్చాక సడెన్‌గా హీరో క్యారెక్టరైజేషన్‌లో మార్పొచ్చేసిందని, వాళ్ళందరూ సెటిల్ అయిపోయారని చూపించారు. ఎప్పుడో సినిమా స్టార్ట్ చేసినప్పుడు చూపించిన హీరో క్యారెక్టరైజేషన్‌ని ఆ తర్వాత పక్కన పెట్టేసి లాస్ట్‌లో సడెన్‌గా ఎమోషనల్‌గా మార్పొచ్చేసిందని చూపించారు. ఇంక వాళ్ళందరిని సెటిల్ చేసిన విధానం కూడా సినిమా ఎండింగ్‌కొచ్చేసింది కదా! ఏదో చేసేయాలన్నట్టుగానే ఉంది. ఇంక సినిమాలో సాంగ్స్, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ బానే ఉన్నాయి గానీ, సినిమాలో సాంగ్స్ అయితే ఎక్కువైపోయిన ఫీలింగొచ్చింది. ఇంక సినిమాలో మెయిన్ లీడ్‌గా కనిపించిన యాక్టర్స్ అందరూ పర్ఫార్మెన్స్ అయితే బాగానే చేశారు. ఫైనల్‌గా ఈ సినిమాలో కాన్సెప్ట్ ఫస్ట్ హాఫ్ అంతా కూడా ఫన్నీగా బానే ఉంటది. ఇంక సెకండ్ హాఫ్‌లో కూడా కొన్ని చోట్ల ఫన్ బానే ఉంటది కానీ, సెకండ్ హాఫ్ సైడ్ ట్రాక్ తీసుకొని ఎటో వెళ్ళిపోయిన ఫీలింగ్ అయితే వస్తది. ఇలాంటి సినిమాని చూస్తున్నామని గనుక చూస్తే ఈ సినిమా బానే ఉంటుంది. ఈ సినిమాకి నేను ఇస్తున్న రేటింగ్ అయితే 2.75 ఔట్ ఆఫ్ 5. ఇక వీడియోని క్లోజ్ చేసే ముందు వీడియోని లైక్ చేసి, ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి.